గవర్నమెంట్ ఆఫీసుల్లో అధికారుల పనితీరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక సామాన్యుడు ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీసుల్లో పని ఉంది అని వెళ్తే ఇష్టం వచ్చినంతసేపు వెయిట్ చేయించి వారికి మూడొచ్చినప్పుడు పని చేసి పెడతారు. ఇది మీరు కూడా ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఫేస్ చేసే ఉంటారు. ఒకవేళ ఫేస్ చేసుంటే మాకు కామెంట్ చేయండి. ఎంతమంది బాధితులు ఉన్నారో చూద్దాం. అయితే ఈ వీడియోలో అచ్చం అలా పనిమీద ఆఫీసుకు వెళ్లిన ఒక పెద్దాయన్ని అనవసరంగా గంటల తరబడి వెయిట్ చేయించిన ఆఫీసులోని అందరూ అధికారులకు ఎలాంటి రివార్డు దక్కిందో తెలుసుకుందాం. నోయిడాలోని ఒక సీనియర్ సిటిజన్ కొన్ని డాక్యుమెంట్స్ ప్రాసెస్ చేయటానికి నోయిడా అథారిటీలోని రెసిడెన్షియల్ ఫ్లాట్ విభాగానికి వెళ్లవలసి వచ్చింది. అయితే ఆ పెద్దాయన వెళ్లిన సమయంలో ఖాళీగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ టైంపాస్ చేస్తూ ఉన్న అధికారులంతా ఆ పెద్దాయన్ని గంటల తరబడి నిలబడేలా చేశారు. ఆ పెద్దాయన దాదాపు ప్రతి 20 నిమిషాలకొకసారి సార్ అంటూ వెళ్లి అధికారులను పిలిచి తాను వచ్చిన పని చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ ఆ సమయంలో అధికారులు తమ డెస్క్ ముందు కూర్చొని హాయిగా మొబైల్స్లో రీల్స్ చూస్తూ రిలాక్స్ అవుతున్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా ఆ పెద్దాయనికి మాత్రం సహాయం చేయటానికి గాని తన పని చేసి పెట్టడానికి గాని ముందుకు రాలేదు. వేరే పనిలో బిజీగా ఉన్నాం, ఒక అరగంట సమయం పడుతుంది, సర్వర్ పోయింది, నెట్ స్లో అవుతుంది, లంచ్ బ్రేక్ అయ్యాక చేస్తాం అంటూ సాకులు చెబుతూ ఆ పెద్దాయన్ని దాదాపు కొన్ని గంటలు ఆ ఆఫీస్ బయటే నిలబడేలా చేశారు. అయితే ఇదంతా సర్వేలెన్స్ కెమెరా ద్వారా ఆ పెద్దాయన్ని ఆయన వెయిట్ చేస్తున్న దృశ్యాలని చాలాసేపటి నుండి గమనించిన నోయిడా అథారిటీ సీఈఓ విషయమంతా అర్థం చేసుకున్నారు. వెంటనే ఆయన స్పందించి ఆ పెద్దాయన సమస్యను త్వరగా ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశిస్తూ అధికారులకు సందేశం పంపించారు. అయినా సిబ్బంది తమ సీఈఓ ఆదేశాలను సైతం పట్టించుకోకుండా ఆ పెద్దాయన పని చేసి పెట్టకుండా ఆలస్యం చేయటంతో ఆ విషయం తెలుసుకున్న సీఈఓ డైరెక్టుగా డిపార్టుమెంటును సందర్శించి అందరూ సిబ్బందిని కుర్చీల పక్కనే 20 నిమిషాల పాటు నిలబెట్టి వారితో ఆ పెద్దాయన పని దగ్గరుండి చేయించారు. అప్పటికింకా చాలామంది తమ పనుల కోసం ఆఫీసుకు వస్తూనే ఉన్నారు. కాని అందరి ముందే అధికారులందరినీ పనిష్ చేసి నిలబడి మరీ ఆ పెద్దాయనకు సంబంధించిన పని చేయించి ఆ పెద్దాయనను అంతసేపు వెయిట్ చేయించినందుకు ఆయనకు క్షమాపణలు చెప్పి పంపించేశారు ఆ సీఈఓ. ఇది డిసెంబర్ 17న జరిగిన నిజమైన సంఘటన. అయితే నిజంగా చాలా గవర్నమెంట్ ఆఫీసుల్లో వారికుండేది దులిపితే రాలిపోయే దుమ్మున్నంత పని. కాని వాళ్ళు చేసేది మాత్రం జేసీబీలు పెట్టి తవ్వినా కావట్లేదు అన్నట్టు బిల్డప్పులు కొడుతూ ఆఫీసుల్లో కూర్చొని టైంపాస్ చేస్తూ వేలకు వేలు ప్రజల సొమ్మునే జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు మాత్రం పనిచేసి పెట్టరు. అసలు ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో ప్రతి ఒక్క అధికారి డెస్క్ ముందు ప్రతి క్యాబిన్కు ఖచ్చితంగా సర్వేలెన్స్ కెమెరా అమర్చి అసలు ఆ అధికారి ఎలా పనిచేస్తున్నాడు, నిజంగా ప్రజలకు సర్వీస్ చేస్తున్నాడా లేక ఆఫీసులో కూర్చొని ఫ్రీగా వైఫై వాడుకుంటూ టైంపాస్ చేస్తున్నారా అన్నది మానిటర్ చేసే విధంగా ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పరిస్తే ప్రతి ఒక్కరికి సరైన సమయానికి పని జరుగుతుంది. ఇలా ఆఫీసుల్లో గంటలు గంటలుగా వెయిటింగ్ చేసే బాధ తప్పుతోంది. గవర్నమెంట్ ఆఫీసుల్లో అధికారుల పని ఒక చైన్ సిస్టంలా ఉంటుంది కాబట్టి ఒక్కరు సరిగ్గా పనిచేయకపోయినా ఆ పని ఆలస్యమయ్యి ఆ పని ప్రభావం అందరిపై పడుతుంది. కాబట్టి ఒక్కరు మారితే సరైన సమయానికి పనులు జరగవు. మార్పు అందరిలో రావాలి. మరి మీరేమంటారో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఏదైనా తప్పుగా అనిపిస్తే మాకు కామెంట్ చేసి తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.